జనరల్‌గా మనకి స్ట్రెస్‌కి కారణము బయట ప్రపంచం అనుకుంటాము. కానీ చాలా సార్లు మన స్ట్రెస్‌కి మనమే కారణమవుతూ ఉంటాము. ఇలా మన స్ట్రెస్‌కి మనమే ఎలా కారణమవుతాము అనే కొన్ని సిట్యుయేషన్స్ ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఓకే. అందులో మొదటిది ఆదిశక్తి. సొసైటీలో ఉన్న ఒక పెద్ద ట్రాప్ ఇది మహిళలకి. ఎలా అంటే ఆడది ఆదిశక్తి అన్నప్పుడు మనం చాలా పొంగిపోతుంటాము. మరి ముఖ్యంగా ఈ వుమెన్స్ డే అలాంటివి వచ్చినప్పుడు అటు 6 చేతులు, ఇటు 6 చేతులు వేసి ప్రతి చేతిలో ఒక్కొక్క వింగ్‌కి సంబంధించిన ఏదో ఒక వస్తువు పెట్టి మీ అంతటి వాళ్ళు లేరు అని పొగుడుతూ ఉంటారనమాట. అప్పుడేం తెలీదు మనకి. కానీ అదొక పెద్ద స్ట్రెస్. ఎలా అంటారా? ఉదయాన్నే లేస్తున్నాము. ఇంటి పని, వంట పని, పిల్లల పని, ఆఫీస్ పని ఇలా ఎన్నో చేస్తున్నాము అని కేటగరైజ్ చేసి మనం లెక్కేసుకుంటే బర్డెన్‌గా ఫీల్ అవుతాము. కానీ జనరల్‌గా మనం అబ్జర్వ్ చేస్తే ఆహ్, అవసరాన్ని బట్టి గాని, అవకాశాలను బట్టి గాని, లేదా వాళ్ళ పెరిగిన వాతావరణాన్ని బట్టి కానీ, కొందరిలో లీడర్‌షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయన్నమాట. అంతేగాని అన్ని స్కిల్స్ అందరిలో ఇన్‌బిల్ట్ ఉండవు. ఓకే. సో, మనం అలా అబ్జర్వ్ చేసుకొని ఫస్ట్ ఆ 6 చేతులు ఉన్న పిక్చర్‌లో మనల్ని పెట్టేస్తారన్నమాట సొసైటీలో. సో, మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఆ పిక్చర్‌లో నుంచి బయటకొచ్చేసేసి మన రియల్ స్ట్రెంగ్త్స్ ఏంటి? మన కెపాసిటీ ఏంటి? అనేది మనం అర్థం చేసుకోవాలి. దానికి అనుగుణంగానే మనం పనులు చేసుకోవాలి. మనకు మనమే స్ట్రెస్ క్రియేట్ చేసుకునే రెండవదేంటి అంటే పర్ఫెక్షనిజం. డోంట్ డిమాండ్ పర్ఫెక్షనిజం ఫ్రమ్ సెల్ఫ్. అంటే నాకు ఇల్లు బాగా నీట్‌గా ఉండాలి. ఒక చిన్న స్పాట్ కూడా ఉండకూడదు. పప్పు, పులుసు, చారు అన్నీ ఒక 4 కూరలు చేస్తే గాని నేను వంట చెయ్యను. పర్ఫెక్ట్‌గా ఉంటే గాని నేను ఏ పని యాక్సెప్ట్ చేయను. ఇట్లాంటివి మనకు తెలియకుండానే మనకు మనమే బెంచ్ మార్క్స్ క్రియేట్ చేసుకుంటూ ఉంటామనమాట. వీటి వలన ఏమవుతుందంటే, ఆ బెంచ్ మార్క్స్‌ని రీచ్ అవ్వలేనప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటాము. వీటి వల్ల అంటే టూ మెనీ డిమాండ్స్ మన నుంచి మనమే పెట్టుకోకూడదనమాట. దీనివల్ల మనకి ఎవరైనా మార్క్స్ ఇస్తున్నారా? లేకపోతే మనల్ని ఎవరైనా మెజర్ చేస్తున్నారా? ఏమీ లేదు కదా! మరి అలాంటి డిమాండ్స్ పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. డిమాండ్స్ పెట్టుకొని ఆ బెంచ్ మార్క్స్‌ని రీచ్ అవ్వలేక స్ట్రెస్ ఫీల్ అవ్వటం ఇదంతా కూడా మనకు మనమే చేసుకుంటున్నాం. నాకు నేను పర్ఫెక్షనిజం వద్దు అనుకుంటాను. అందుకనే నేను బయట వేరే వాళ్ళలో కూడా పర్ఫెక్షనిజం ఎక్స్‌పెక్ట్ చెయ్యను. సో, అసలు ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనమే ఇంట్లో గొడవలకి కూడా కారణమవుతాము. ఎలా అంటారా? ఇప్పుడు ఆ బెడ్‌షీట్ మడతేయలేదు, ఆ షెల్ఫ్ క్లోజ్ చేయలేదు, ఆ మూత పెట్టలేదు, ఈ గిన్నె సరిగ్గా కడగలేదు. ఇలా చికాకుగా చెప్తూ ఉంటామనమాట. అప్పుడేమవుతుందంటే, ఫ్యామిలీ మెంబర్స్‌లో హస్బెండ్‌కి గాని, పిల్లలకి గాని, సర్వెంట్ మెయిడ్‌కి గాని ఆ చికాకు ఫేసే కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. అలా ఎందుకు? ఇల్లు అందరిది మనొక్కరిదే కాదు కదా! సో, ఎప్పుడైనా ఇల్లు అనార్గనైజ్డ్‌గా ఉంటే, సరిగ్గా సర్దకుండా బాగాలేకపోతే వాళ్ళకి గూడా వస్తుంది ఆ చికాకు. వాళ్ళు గూడా నీట్‌గా పెట్టటానికి ట్రై చేస్తారనమాట. ఓకే. అందుకనే మనకు మనమే బెంచ్ మార్క్స్ పెట్టుకోవద్దు. ఎవరైనా గెస్ట్‌లొస్తున్నారు అంటే, ఇల్లు నీట్‌గా పెట్టేసుకోవాలి. మన ఇల్లు బాగుంది అని అనుకోవాలి. అలాగే వాళ్ళ ముందు గెస్ట్‌ల ముందు మన పిల్లలు బాగా పెర్ఫార్మ్ చేయాలి. ఇలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటామనమాట. ఇలాంటివన్నీ కూడా మనకు మనం క్రియేట్ చేసుకునేవి. తరువాత వెస్టర్న్ ఫిలాసఫీస్ ఫాలో అవ్వటం. అంటే అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా తెలియకుండా ఉండిపోవటం అన్నమాట. ఎలా అంటే స్ట్రెస్ వస్తుందా? స్ట్రెస్ రిలీజ్ కోసము స్పాకి వెళ్ళండి, షాపింగ్ చేయండి, బ్యూటీ పార్లర్‌కి వెళ్ళండి అని చెప్తుంటారనమాట. సో, అలా వెళ్ళినప్పుడు అక్కడ మనకేమన్నా ఫ్రీ సర్వీస్ దొరుకుతుందా? మనం ఎంతో కొంత అక్కడ సమర్పించాలి కదా! దానివల్ల అడిషనల్ స్ట్రెస్సే అవుతుంది మనకి. సో, ఇది వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఎలా అంటే ఎవరి అకౌంట్స్ వాళ్ళవే. ఎవరి లైఫ్స్ వాళ్ళవే అక్కడ. కానీ మనకలా కాదు కదా! మనకంటూ ఒక ఫ్యామిలీ స్ట్రక్చర్ ఉంది. సో, దానికి మనకి ఆ కల్చర్‌ని, ఆ ఫిలాసఫీని ఫాలో అవ్వటం సూట్ అవ్వదు. మరి ముఖ్యంగా వెకేషన్‌కెళ్ళండి రిలాక్సింగ్ కోసము. స్ట్రెస్ రిలీజ్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. అంటే ఇంట్లో ప్రశాంతత ఉండదు. ఇంట్లో రిలాక్సింగ్ దొరకదు. సో, బయటికి వెళ్ళిపోండి అని చెప్తుంటారు. సో, మనకి అది వర్కౌట్ అవ్వదిక్కడ. మీరు గమనించండి. సనాతనంగా మన అమ్మమ్మలు కానీ, మన బామ్మలు కానీ వాళ్ళు ఎంత చక్కగా ఫ్యామిలీస్‌ని మెయింటైన్ చేయగలిగేవారు. రూ. 1000 ఫంక్షన్ చేయగలిగేవారు. 50,000లోనైనా ఫంక్షన్ చేయగలిగేవారు. అంటే వాళ్ళ ప్లానింగ్ అల్టిమేట్. అంటే ఇవన్నీ కూడా మనకి వాళ్ళ నుంచి వచ్చినవి.
హిడెన్ మనకు ఉన్నవి కూడా ఆ టాలెంట్స్. అనుకోకుండా గెస్ట్‌లు ఇంటికొచ్చినప్పుడు ఏమి వెజిటబుల్స్ లేకపోయినా కూడా, ఏ కూరగాయలు ఇంట్లో లేకపోయినా కూడా ముద్దపప్పు చేసి, ఆవకాయ పెట్టేసి, కడుపు నిండా భోజనం పెట్టగలిగిన సమర్థత ఉందన్నమాట. సో, ఇవన్నీ కూడా మన ఇన్‌బిల్ట్ మన స్ట్రెంగ్త్స్ ఇవన్నీ కూడా. ఈ నెక్స్ట్ జనరేషన్ పిల్లలైతే చిన్న చిన్న కేవస్ వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నారు. చిన్న చిన్న ఇబ్బందులను కూడా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారనమాట. అంటే యాక్చువల్‌గా మనవి అగ్రికల్చర్ ఫ్యామిలీస్ కాబట్టి అగ్రికల్చర్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్ అప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే ఆహ్, పంట ఒక సంవత్సరం బాగా వచ్చేది. ఇంకొక సంవత్సరం బాగా వచ్చేది కాదు. ఒక సంవత్సరం లాభం, ఒక సంవత్సరం నష్టం ఇలా అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉండేదనమాట. అనుకోని కష్టాలు ఏదైనా వస్తూ ఉండొచ్చు. ఇలాంటి టైంలో ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయిపోయి మంచిగా లైఫ్‌ని లీడ్ చేసిన అనుభవాలు మనకుండేవనమాట. ఓకే. సో, అంటే ఏంటి ఆ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ కానీ, ఆ ప్లానింగ్ కానీ, ఆ ఆపరేషనల్ ఎఫిషియన్సీ గాని ఇవన్నీ కూడా ఇన్‌బిల్ట్ మనకున్న స్ట్రెంగ్త్స్ మన ఇన్నర్ కేపబిలిటీస్ అన్నమాట ఇవన్నీ కూడా. ఇవన్నీ వదిలేసి మనం వెస్టర్న్ కల్చర్‌ని గుడ్డిగా ఫాలో అవ్వకూడదు. ఓకే. మనం ఎక్కడ ఫాలో అవ్వాలి, ఎక్కడ ఫాలో అవ్వకూడదు, ఏది తీసుకోవాలి, ఏది అడాప్ట్ చేసుకోకూడదు అనేది మనకి క్లారిటీ ఉంటే మనం డెఫినిట్‌గా స్ట్రెస్ ఫీల్ అవ్వము. ఇప్పుడు చూడండి వెస్టర్న్ కల్చర్‌లో వాళ్ళు చాలా లైట్‌గా తీసుకుంటారు. ఎంత షాకింగ్ న్యూస్ చెప్పినా కూడా. కానీ మనం అలా ఉండలేము. మీ అబ్బాయి ఇంకొక అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటున్నాడంట అంటే, వాళ్ళు దాన్ని కూడా చాలా కామ్‌గా తీసుకుంటారు. అంటే అక్కడ ఎవరి లైఫ్ వాళ్ళది. కానీ మనం ఇక్కడేం మనం మనం అంత కామ్‌గా మనం ఉండలేము. మనం ఏమంటే మనం పక్కింటోళ్ళు ఏమనుకుంటారో, ఎదురింటోళ్ళు ఏమనుకుంటారో, సొసైటీ ఏమనుకుంటుందో అని సొసైటీకి భయపడతాం. ఆ సొసైటీకి భయపడటం, ఆ స్పందన అనేది కరెక్టే. ఎందుకంటే తప్పుదారి పట్టకుండా ఉండటానికి మనకు కొన్ని గైడ్‌లైన్స్ ఉన్నాయి. సో, మనం అది ఫాలో అవ్వాల్సిందే. కానీ జడ్జిమెంట్ అనేది చేయకూడదనమాట. వాళ్ళలా ఉన్నారు, వీళ్ళిలా ఉన్నారు. మన జడ్జిమెంట్ చేయకూడదు. ఓకే. సో, జనరల్‌గా మన చుట్టూ ఉండే స్నిప్పెట్స్ ఏంటంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము. ఇలా చేయండి, అలా బయటికి వెళ్ళండి, అలా రిలాక్స్ అయ్యి రండి. ఇలా ఉన్నాయి సోషల్ మీడియాలో ఫేస్‌బుక్ అండ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవన్నీ. బట్ మన చుట్టూ ఇలా ఉన్నాయి కానీ, అయినా కూడా మనం ఏం చేయాలి అంటే రియల్‌గా మనకున్న కేపబిలిటీస్ మనకున్నాయి. మనకి మన ఫ్యామిలీస్ నుంచి వచ్చిన కొన్ని హిడెన్ స్ట్రెంగ్త్స్ మనకున్నాయి. వాటిని మర్చిపోకుండా రియల్‌గా మనకేం కావాలి? మనం ఏం నేర్చుకోవాలి? మనం దేని మీద ఫోకస్ చేయాలి? అలా మనం ఆలోచించగలిగితే మంచిగా లైఫ్‌ని ఈజీగా, స్మార్ట్‌గా లీడ్ చేయొచ్చు. సో, ఇలాగా స్ట్రెస్ నుంచి బయటపడాలి అంటే మనల్ని మనం రెస్ట్రిక్ట్ చేసుకోవటం అనేది మనం ఆపేసేయాలి. ఓకే. సో, మన మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే మనం అంత రిలాక్స్‌డ్‌గా, అంత పీస్‌ఫుల్‌గా ఉండగలమనమాట. మనం ఇప్పుడు చూడండి ట్రాఫిక్‌లో వెళ్తున్నాము. మన మైండ్ ఎలా ఉంటుంది? మన మైండ్ ఏం చేయాలి ఇమ్మీడియేట్‌గా? మన మైండ్‌లో ఏ ఆలోచన ఉంటుంది? ఎప్పుడెప్పుడు ఈ ట్రాఫిక్ నుంచి బయటపడాలా అని మాత్రమే ఉంటుంది కానీ ఇంక వేరే ఆలోచనలు ఏమీ ఉండవనమాట. అలా కాకుండా మనం హైవే మీద ఒక 60, 70 స్పీడ్‌తో వెళ్తూ హాయిగా ఉన్నామనుకోండి. అప్పుడు ఎలాంటి ఆలోచనలొస్తాయి మైండ్‌కి? చక్కగా పాటలు వింటూ ఉంటాము. సరౌండింగ్స్‌ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఇంకా మంచి ఆలోచనలు కూడా వస్తూ ఉంటాయి. అంటే ఏంటి అంటే మైండ్ ఏ స్టేజ్‌లో మైండ్ స్టేటస్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్టేటస్‌ని మెయింటైన్ చేయటానికి మనకి మనమే కారణం అన్నమాట. అది మంచి అయినా, చెడు అయినా. ఓకే. సో ఫ్రెండ్స్ మీరు కూడా మిమ్మల్ని మీరు బంధించుకోవద్దు. స్ట్రెస్ ఫ్రీగా ఉండండి. ఓకే. సో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.